కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఇల్లు శ్రేష్ఠ పాఠశాల అనే ఈ అంశంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యతను మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. ఒక వ్యక్తి లేదు భార్యాభర్తలు ఇరువురు ప్రభువును నమ్ముకుంటే ఆ ఇంటిలోనికి ఎట్టి వాతావరణం వస్తుందో మనం గత కార్యక్రమంలో అధ్యయనం చేశాం. అలాంటి వాతావరణంలో పిల్లలకు మనం నేర్పవలసిన మొదటి పాఠం ఏమిటి అనేది కూడా సూక్ష్మంగా చూశాం. ఈ రోజున దాన్ని కొంచెం విపులంగా చూద్దాం. పిల్లలకు మనం పాఠం నేర్పడం అనేది ఎంత ముఖ్యమో అదే గుణలక్షణం మనలో ఉండాలి, అది పిల్లలకు కనిపించాలి అన్నది కూడా అంతే ముఖ్యం. ఆ విషయాన్ని అధ్యయనం చేయడానికి ముందు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, ఆకాశము భూమి గతించిపోయినా మీ మాటలు ఎన్నడూ గతించవు. అట్టి శ్రేష్టమైన మీ వాక్యాన్ని మీరు మాకిచ్చారు. వాటిని లిఖింపచేసి తరాలకు ఐశ్వర్య గనిగా మీరు మాకిచ్చారు. ఊహించడానికి జ్ఞానం సరిపోదు నాయనా. ప్రతి లేఖనంలోనూ మీరు దాచి ఉంచిన మహోన్నతమైన ఐశ్వర్యం ఇంత అని చెప్పడానికి భాష చాలదు నాయనా. హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం మీరు మా చేతుల్లోకి ఇచ్చిన మీ లేఖనం కొరకు. దాన్ని వివరించడానికి మీరు మా అంతరంగంలో ఉంచిన పరిశుద్ధాత్మని కొరకు. అంత మాత్రమే కాదు, మాకు నేర్పేందుకు మీరు ఏర్పరిచిన నీ ఉపదేశకుల కొరకు కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నీ బోధకులు దాగి ఉండరన్న మాట కొరకై రుణస్థులమని చెప్తున్నాం. పిల్లల పెంపకం దగ్గర ఎన్ని ఒడిదుడుకులను తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారో, ఎంత వేదన పడుతున్నారో, వారు ఎంతగా కలత చెందుతున్నారో అనేక మంది వారి యొక్క మాటల వద్ద కొందరు వ్యక్తీకరించలేకపోయినా వారి బాధను స్పష్టంగా వారి ప్రార్థనల్లోనూ వారు ఇతరులతో తమ పిల్లల విషయం పంచుకునే దగ్గర ఎంతో కొంత వెలుపలకు వస్తూనే ఉంది. అటు వారిని మీరు ఈ సమయంలో దర్శించండి. వారి అంతరంగాలను మీరే కృపచొప్పున ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి ప్రాథమికమైన ఈ నియమాలను వారు పాటించడానికి, మీ ఆత్మ యొక్క నడిపింపులో నమ్మకంగా తమ వంతు చేయడానికి మీరే కృపను కనపరచుమని, చాలినంతటి సహాయం ఇచ్చి బలపరచండి అని విజ్ఞాపం చేస్తూ, మాట్లాడుతున్న నీ దాసుని కూడా మీ ఆత్మచేత నింపండి. మా సమయాన్ని దీవెనగా మార్చండి. మీ కృపాహస్తాలకే వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ద్వితీయోపదేశ కాండం చదువుకున్నాం కదూ. ఆ ద్వితీయోపదేశ కాండంలో మీరు మీ పిల్లలకు నేర్పండి అనే పదం కనిపించకపోయినా మీరు వారికి నీకు నేను ఆజ్ఞాపించేటట్టుగా ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి. 6వ అధ్యాయంలో 6వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నేర్పడం వేరు, అభ్యసింపచేయడం వేరు. ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి అనే పదాలు. అంటే కుటుంబంలో సంభాషణగా ఉపదేశం ఉండాలి.
కూర్చోబెట్టి కర్ర తీసుకుని నేర్చుకోండి అనేది కాదు. పిల్లలతో మనం అన్యోన్యమైన ప్రేమానురాగాలతో వారిలో మనం ఒకరంగా ఉంటూ వారికి బోధించవలసింది మనం మాట్లాడుతూ వారితో సంభాషిస్తున్నట్టుగా మాట్లాడుతూ చెప్పడం అనేది ఓ పద్ధతి. అప్పుడు వారు భారంగా భావించరు, ఇదేదో వాళ్ళ మీద బరువు పెడుతున్నట్టు కూడా భావించరు. వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నావు, వాక్యంలో ఏం జరిగిందో చెప్తున్నావు. అలా చెప్తున్నప్పుడు వారు ఖచ్చితంగా దాన్ని వింటారు, స్వీకరిస్తారు, ఆచరిస్తారు. అభ్యాసం అంటే అది. ఉదాహరణకి ఇలా అంటాను, పిల్లలకు మనం విధేయతను నేర్పాలి అనుకుంటున్నాం. విధేయతలో ప్రాథమికమైన నియమాలు ఏమిటి? విధేయతలో ప్రాథమిక నియమం ఏమిటి అనంటే, మొన్న జరిగిన సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్లో ఈ విషయం బోధించడం జరిగింది. అది పిల్లలు చేసే పనిని వద్దు అంటే వారు మానివేసేటట్టు, లేచిరా అంటే వెంటనే లేచి లోబడి వచ్చేటట్టు ప్రారంభంలో నేర్పండి. మీరు వద్దు అన్నది ఆపేయాలి, లేచి రమ్మన్నప్పుడు లేచి రావాలి. ఈ రెండు విషయాలు ప్రాథమిక నియమాలు. పిల్లలకు ఈ రెండింటిని మనం నేర్పితే వారు వెంటనే లోబడడం నేర్చుకుంటారు. లోబడడం అనేది వారికి అభ్యాసం అవుతుంది. ఉదాహరణకి ఇలా అంటాను, ఆ రోజు వాక్యం చెప్పాక భోజనాల దగ్గరికి వెళ్ళా, కూర్చున్నారు. ఈలోగా ఓ బాబు తన భార్యని రా అన్నాడు. ఆమె వెంటనే లోబడి వచ్చింది. కూర్చో అన్నాడు, కూర్చుంది. భర్త తన భార్యను పిలవగానే ఆమె పని ఆపి లేచి రావడం, ఆయన పిలవగానే రావడం అనేది ఆ పిల్లల కళ్ళ ముందు ఉదాహరణ స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడు ఇది కనిపించిందో అప్పుడు పిల్లలకు మీరు నేర్పండి. ఏమని? ఇప్పుడు నేను అమ్మను పిలిచాను, పిలవగానే అమ్మ వచ్చింది. నేను మానే అది వద్దు ఇటు రాను అన్నాను, అది మానేసి మరీ వచ్చింది కదూ. మీరు రెండు నేర్చుకోవాలి. వద్దు అన్నది వెంటనే ఆపేయాలి, రమ్మనగానే వెంటనే లేచి రావాలి, ఆలస్యం చేయకూడదు. ఈ రెండు పాఠాలు పిల్లలకు నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఎప్పుడు పిల్లలు విధేయులవుతారో తప్పకుండా ఆ లేఖనాల్లో ఈ ఆశీర్వాదాలన్నీ మీ అవుతాయంటాడు. నీ పిల్లలు దీవించబడతారంటాడు. నీ పిల్లలు శ్రేష్ఠులు కావడానికి విధేయత అనేది ప్రాథమికమైన నియమం. ఈ ప్రాథమికమైన నియమాన్ని మనం నేర్పే దగ్గర విఫలమయ్యాం, మన వల్ల కాల. ఇప్పుడు పిల్లల్ని మీరు సెల్ ఫోను ఆపేయండి అనలేరు. ఎంతసేపు చూస్తారు అంటారు. అంటే అర్థం ఏంటి? వారు ఆపరని మీకు తెలుసు, ఆపించే ప్రయత్నంలో ఎంతసేపు చూస్తారు? నేను ఎంతసేపు చూడమన్నాను? ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుని వచ్చి వాళ్ళని ఆపవలసిన పరిస్థితి ఏర్పడింది తల్లిదండ్రులకు. నువ్వు ఎంతసేపు చూస్తావు సీరియలు? ఆపు అనాల్సి వస్తుంది కార్టూన్ నెట్వర్క్లో. అంటే పిల్లలు విధేయత అనే పాఠాన్ని నేర్చుకోలే. విధేయత అనే పాఠాన్ని నేర్చుకొని పిల్లలు ఎప్పటికీ వాళ్ళు దేవునికి ఇష్టలు కారు. వారు ఎప్పటికీ నేర్చుకోలేరు. విధేయత అనేది ప్రాథమికమైన నియమం. ఇది మనం నేర్చుకోవాలి, దాన్ని మనం పిల్లలకు నేర్పాలి.
ఇలా అంటాను, వద్దు అన్నది మానివేయడం ఎంత ప్రాముఖ్యమైందో లేఖనం చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది. మీరు ఏదేను వృత్తాంతాన్ని మనసులోకి తెచ్చుకోండి. దేవుడు వద్దు అన్నాడు, కానీ విన్నారా ఆది తల్లిదండ్రులు? వినలేదు. వద్దు అన్నదాన్ని వారు వినక లోబడక వద్దు అన్నదాన్ని చేశారు. ఇవాళ ఇంత నష్టానికి, ఇన్ని బాధలకు, ఇంత చెడుకు, ఇంత విపరీతత్వానికి, ఇన్ని విపరీత పోకడలకు, పాపం యొక్క ఆ విశృంఖలతకు నేడు మనం మొత్తుకుంటున్న ఈ వివక్షతకు కారణం వద్దు అన్నదాన్ని వారు పాటించకపోవడమే కదా కారణం. ఆలోచించండి. ఇప్పుడు విధేయత అనేది ఎంత విలువైంది. పిల్లలకు మనం విధేయతను నేర్పాలి. మీరు మీ అమ్మా నాన్నలకు ఆ వయసులో లోబడండి. రమ్మనగానే లేచిరండి. నాన్న ఇట్రా అనగానే నువ్వు చేసే పని ఆపివెళ్ళు. నీ తల్లిదండ్రులకు నువ్వు అంత రెస్పెక్ట్ నువ్వు ఇస్తున్నప్పుడు నీ పిల్లలు వారు అనాలోచితంగానే విధేయతను నేర్చుకోగలుగుతారు. నేను పని చేస్తున్నాను, కాసేపు ఆగి వస్తాలే నాన్న అని మీరు అనండి. మీరు పని చేస్తున్న మాట వాస్తవమే, అది ప్రాముఖ్యమైన మాట వాస్తవమే. కానీ నిన్ను కన్న తండ్రి, నిన్ను కన్న తల్లి పిలుస్తున్న మాటకు నీవు పని ఆపి లేచి వెళ్ళడం అనేది అవసరం, అగత్యం. అది పిల్లలకు నేర్పడానికి ఎన్ని అవసరమా అని మీరు అంటారు. సరే, నేను మీకు ఉదాహరణ చూపిస్తాను. అది న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. అక్కడ మానోహ అడుగుతాడు, అయ్యా, నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగుడును, అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేశాడు. మళ్ళా సెకండ్ టైం ఇది. యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఒకసారి భార్యకి చెప్పాడు, రెండోసారి భర్తకు చెప్తున్నాడు. ఆమె ద్రాక్షవలి నుండి పుట్టినదేదియూ తినకూడదు, ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేన్ని తినకూడదు, నేను ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకునవలనని మానోహతో చెప్పాను. కడుపులో ఉన్న బిడ్డ, కడుపులోకి దేవుడు ఇవ్వబోతున్న బిడ్డ కోసం తల్లిదండ్రులు చేయవలసిన బాధ్యతలు చెప్తే, ఆ బిడ్డ పుట్టిన తరువాత నెరవేర్చవలసిన బాధ్యతలు ఇంకేం లేవన్నట్టుగా ఉంటే ప్రమాదం కదా. నేను మనసు విప్పి మీతో చెప్పే మాట ఏమిటంటే, పిల్లలను మనమే చేతులా పాడు చేసుకుంటాం. అవిధేయతను వారికి నేర్పుతాం. ఆమె అట్టగా పిలుస్తుంది, లేరా నువ్వు కూర్చొని చదువుకో అనండి మీరు. ఆయనంతే పదే పదే రా 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 అని పిలుస్తుంటాడు. నువ్వు వెళ్ళబాకు, వెళ్ళి ఆ పక్కన కూర్చో, అవతల గదిలోకి వెళ్ళిపోయి కూర్చో. ఇవే కదా మీరు నేర్పేది. ఇలా మీరు నేర్పి చేతులా మీ పిల్లలు మీరు పాడు చేస్తున్నప్పుడు వారి రేపటి భవిష్యత్తు ఏమిటో ఒక్కసారి కళ్ళెత్తి చూడండి. మీరు ఇవాళ మీరు అమ్మ మాట వినొద్దని చెప్తున్నారు, ఇవాళ మీరు నాన్న మాట వినొద్దని చెప్తున్నారు, ఇవాళ మీరు నానమ్మ మాట తాతయ్య మాట వినొద్దని చెప్తున్నారు. రేపు వారు మీ మాట వింటారా? టీచర్స్ మాట వింటారా? లా అండ్ ఆర్డర్ మాట వింటారా? వినరు. విధేయత అనేది అంత ప్రాముఖ్యమైంది. వారి వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి విధేయత అనేది ప్రాథమికమైన మెట్టు. దాన్ని మనం మర్చిపోతే, దాన్ని మనం పట్టించుకోకపోతే, దాని విషయమై శ్రద్ధ చూపించకపోతే, అది వారికి నేర్పకపోతే బాధ్యులు ఎవరవుతారు? తల్లిదండ్రులుగా మనమే కదా.
ఆలోచించండి. ఇక రెండవది, రమ్మనగానే ఉన్నపళంగా లేచి రావడం. రమ్మనగానే రావడం చాలా కష్టం అనిపిస్తుంది మనకి. ఏమొస్తాం కదా. రమ్మనగానే లేచి రావడం కానీ వద్దనగానే మానేయటం అనే దగ్గర తన స్వయాన్ని విడిచిపెట్టుకోవడం, తన అభిప్రాయాన్ని ప్రక్కన పెట్టడం, తాను చేసే పనిని ప్రక్కన పెట్టడం, తనను తాను ఉపేక్షించుకోవడం. బా, ఎన్ని ఆత్మీయమైన పాఠాలు ఉన్నాయి అందులో. ఒకటా రెండా? చిన్ననాటనే పిల్లలకు వాటిని నేర్పండి. మీరు వాటిని నేర్పి చూడండి. అలా ప్రవర్తించడం వారికి నేర్పండి. ఇది ఎంత అవసరమో స్పష్టంగా చెడిపోయిన సమాజాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థం కావడంలా. అవును, లేచి రమ్మనగానే లేచి రావడం, వెంటనే లేచి రావడం, చేసే పని ఆపి, చేసే హోంవర్క్ ఆపి, చూసే టీవీ ఆపి, అవునా, విడిచిపెట్టి రావడం అనేది చేస్తున్నప్పుడు వాళ్ళల్లో మనకేం కనిపిస్తుందో తెలుసా? వాళ్ళు దేవుని మాటకు కూడా అంతకు మించి ప్రాధాన్యతనిచ్చి వెంటనే లోపడతారు. వాళ్ళు దేవుని వాక్యానికి లోబడ్డం అనేది ఎంత ఉత్తమమైందో ఎప్పుడు అర్థమవుతుంది? వారు మేలొందిన వారై, వారు ఫలించిన వారై, వారు శ్రేష్ఠులై, వారు దేవుని యందు భక్తి కలిగిన వారై, వారి వ్యక్తిత్వం పరిణితి చెందిన రోజున మనకు అర్థమవుతుంది. ఈ చిన్న పాఠం వీరి జీవితాలను ఈ స్థాయికి తీసుకుని వచ్చింది దేవుడే చేపట్టుకుని వారిని ఎంత అంతస్తుకి ఎక్కించాడు కదా అని మనం దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఉండలేము. ఆ రోజున రమ్మనగానే రాకపోవడం అనేది ఎంత నష్టం తెచ్చిందో మీకు ఎస్తేరు గ్రంథం ఉదాహరణ కాదా? వస్తి రాజు పిలవగానే రాలా కదూ. రాజు సార్వభౌముడైనవాడు, అధికారం కలిగినవాడు. అతను పిలిస్తే అన్నం తింటున్నటువంటి సేనాధిపతి విడిచిపెట్టి లేచి వస్తాడు. అతడు రమ్మంటే నిద్రపోతున్నటువంటి మంత్రి హఠాత్తుగా లేచి పరిగెత్తుకుని వస్తాడు. ఎవరైనా అతని మాటకు లోపడవలసిందే, తాత్సారం చేయడానికి వీలు కాదు. అలాంటిది భార్య గదా, వినల. దానికి మీరు ఏ కారణాలైనా చెప్పండి, చెప్పండి. కానీ అతడు రమ్మనగానే రాకపోవడం వల్ల ఆమె ఎంత నష్టపోయిందో మీకు తెలుసు. అది దేవుని చిత్తం కదా, దానివల్ల మేలు జరిగింది, ఇవన్నీ వాస్తవాలే. కానీ ఉదాహరణ కదా, వ్యక్తిగతంగా లోపం ఎవరి కింద లెక్కకు వచ్చింది, నష్టం ఎవరు పొందారు, మీరే ఆలోచించేయండి. అంతేకాదు, వెళ్ళు అనగానే వెళ్ళడం, వెళ్ళు అనగానే వెళ్ళడం, పని చెప్పి వెళ్ళి చెయ్యి అనగానే ఆ పనికి వెంటనే విదిక్తుడు కావడం అనేది విధేయతలో మూడవ భాగం. వద్దు అంటే ఆపేయడం, రమ్మనగానే లేచి రావడం, వెళ్ళి చెయ్యి అనగానే చేయడం. వెళ్ళు, ఆ పని చెయ్యి అనగానే వెంటనే వెళ్ళి చేయడం. ఈ మూడవది కూడా అంత ప్రాధాన్యత కలిగింది. వెళ్ళు అనంటే ఆలస్యం చేయడం తండ్రిని అగౌరవపరచడం అవుతుంది, దేవుణ్ణి అగౌరవపరిచినట్టే అవుతుంది. మీకు 2 కొడుకుల ఉపమానాన్ని ప్రభు చెప్పారు. మొట్టమొదటి వాణ్ణి వెళ్ళు అంటే
వాడు వెళ్ళను అంటాడు కదూ. రెండవ వాడు వెళ్ళు అంటే వెడతాను అంటాడు. కానీ వెళ్ళను అన్నవాడు మనసు మార్చుకుని వెళ్ళాడు, వెళతాను అన్నవాడు మనసు మార్చుకుని వెళ్ళడం మానేశాడు. అంటే ఇద్దరిలోనూ ఏమి లోపించిందో చెప్తారా? విధేయత లోపించింది. విధేయత ఇద్దరిలో లోపించింది. కారణం, తండ్రి ఎడల ఉండవలసిన గౌరవభావం ఇద్దరికీ లేదు. మనసు మార్చుకుని వెళ్ళినవాడు తరువాత నాన్న మీద జాలిపడి వెళ్ళినట్టుగా అనిపిస్తుందే తప్ప నాన్నకు గౌరవం ఇచ్చి విధేయత చూపించినట్టు కానే కాదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, నా నిమిత్తం ఎవరు పెడతారు అని అనగానే నేనున్నాను, నన్ను పంపు. ఎంత మాట! ఇదిగో నేనున్నాను, నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను, బలియు అర్పణయు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు అంటూ ప్రభు ఈ లోకంలోకి ప్రవేశించేటప్పుడు అంటూ వెలుపలికి వచ్చారు. ఆయన ఎంత విధేయత చూపించాడో. ఆయన విధేయతకు ఏమనాలి, పరాకాష్ట. ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు 2వ అధ్యాయంలో, ఆయన మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించెను అన్నాడు. విధేయతకు అత్యున్నతమైన ఉదాహరణ మన ప్రియరక్షకుడే. 2 చేతులు జోడించాలి ఆయనకి. ఆయనే గనుక అంత విధేయత చూపించి తన ప్రాణాన్ని పెట్టకపోయి ఉంటే మానవ జాతికి విమోచన ఉండేది కాదు, పాప క్షమాపణ ఉండేది కాదు, తీర్పు నుంచి వెలుపలికి రావడానికి ఆస్కారం ఉండేది కాదు, నిత్య నరకం నుండి తప్పించబడడానికి వీలుండేది కాదు. ప్రభువులో కనిపించిన విధేయత ఎంత ఆశ్చర్యమో! అంతేకాదు, హెబ్రీ పత్రికలో రాస్తూ అంటాడు గ్రంథకర్త, శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకొనెను అంటాడు. ఆయన ఎవరికి విధేయత చూపించాలి? సమస్త సృష్టి ఆయనకు విధేయత చూపిస్తుంది. దయ్యాలు ఆయనకు విధేయత చూపిస్తాయి, పక్షులు, జలచరాలు ఇవన్నీ విధేయత చూపిస్తాయి. కానీ ఆయన తాను రక్తమాంసాల్లో పాలువాడై విధేయుడయ్యాడు, విధేయతను నేర్చుకున్నాడు అన్నాడు. మీరు ఆలోచించండి, మరి మనం నేర్చుకోవాల్సింది విధేయత కదా? మొట్టమొదటిగా మీరు మారుమనసు పొందండి అని ఆయన చెప్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నప్పుడు విధేయులు కండి. మీ అంతరంగాన్ని ఆయన ఒప్పిస్తూ ఉండగా పశ్చాత్తాపడి ప్రభువుని స్వీకరించండి. మీ కుటుంబంలోనికి ప్రేమ వాతావరణం వస్తుంది. ఆ మీదట పిల్లలకు నేర్పవలసిన దగ్గర పరిశుద్ధాత్ముడే మీకు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికే నీ దాసునికి మీరిచ్చిన అనుమతి కొరకు రుణస్తుని. విన్న మా ప్రియులు ఆచరించడానికి, వారు ఆచరించి పిల్లలకు నేర్పించడానికి, ఆ పిల్లల్ని ప్రయోజకుని చేయడం కోసం నీ పాత్రలుగా వారిని బలపరచండని కృపగల మీ హస్తాలకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో
విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.